పశుపతినాథ్ ఆలయం మోక్షానిచ్చే శివయ్య దర్శనం. పశుపతినాథ్ ఆలయ చరిత్ర. పశుపతినాథ్ అనేది బోలాశంకరుడి మరొక పేరు. అంటే శివుడు 4 దిక్కుల్లోనూ ఉన్నాడు. మత గ్రంథాల ప్రకారం భగవంతుడు శ్రీ పశుపతినాథ్ పరబ్రహ్మ శివుని శాశ్వతమైన రూపం. శివయ్యను పంచవక్త్రం త్రినేత్రం అని పిలుస్తారు. ఓంకారం శివుని దక్షిణ ముఖ నోటి నుండి, ఆకారం పడమర నోటి నుండి, ఓకారం ఉత్తర నోటి నుండి, మకారం తూర్పు నోటి నుండి, చంద్రవిందు ఎగువ ఈశాన్య నోటి నుంచి నాద్ రూపంలో ఉద్భవించింది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో సోమదేవ్ రాజవంశానికి చెందిన పశుప్రేక్ష అనే రాజు పశుపతినాథ్ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి కొన్ని చారిత్రక నమ్మకాలు ఉన్నాయి. మనం దానిని విశ్వసిస్తే ఈ ఆలయం 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ పశుపతినాథుడి లయంలోకి, పశుపతినాథుడి దర్శనానికి హిందువులు మాత్రమే వెళ్లగలరు. హిందువులు కానివారు ఈ ఆలయంలో ప్రవేశించడంపై నిషేధం కొనసాగుతుంది. అయితే ఆలయ బట నుంచి వీరు చూడవచ్చు. ఆలయ గర్భగుడిలో పంచముఖి శివలింగం ఉంది.